సీఎం జగన్ తో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం ముగిసింది. ఈ నెలలో కర్నూలులో 2500 కోట్లతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనపై చర్చించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. తన భవిష్యత్తుని సీఎం జగన్ నిర్ణయిస్తారని అన్నారు. తనకు ఎలాంటి గాబరా లేదని, పెందుర్తి, చోడవరం వంటి ప్రచారాలు జరుగుతున్నాయని, సీఎం జగన్ కి అమర్నాథ్ అంటే ఏంటో తెలుసని అన్నారు. ఈ నెలలో కర్నూలు జిల్లాలో 2500 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సిమెంట్ ఇండస్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేయడం కోసం వారితో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఏ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాని మీద వారితో చర్చించడం జరిగింది. సో పొలిటికల్గా వచ్చినటువంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ, ఏ రకమైనటువంటి చర్చలు కానీ, మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకి రాలేదు. అమర్నాథ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా కానీ అనేక సందర్భాల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటి